డాడీ గొర్రెలు వచ్చారు. ఇంట్లోకి వచ్చాను, కరెంటు వైర్లు కనబడితే 2 బోట్లు పెట్టుకుని 2 నోట్లు పెట్టుకొని స్విచ్ చేసుకున్న మూర్ఖుణ్ణి. బ్రెయిన్కి భయంకరమైన షాక్. ఇంకా బతికే ఉన్నావా? ఫ్యాన్ గుర్తాడేసుకున్న వ్యక్తిని. ఎందుకు? డ్రైవింగ్ చాలా స్పీడ్ చేస్తాను, వెళ్ళి లారీ ఎదురుకుండా వస్తుండేది, స్పీడ్కి వెళ్ళి దాని కింద పెట్టేశా. ఇన్ని సూచనలు చేసుకున్న సావు మాత్రం రాలా నాకు. వెరివాడు అనుకున్నారా? మొహంతుడు చీకిపోయిన చింతకాయల. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. ఒకరోజు ఈయన వెళ్ళిపోయారు, నా వంట అవ్వలేదు, భుజమే చేసాడు వచ్చి. రామా మీ ఆయన వెళ్ళిపోయాడుగా, పిల్లలు వెళ్ళిపోయారుగా, మాట్లాడుకుందాం అన్నాడు. అలవాటు చేశాగా. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. అవి ఉండు ప్రభా, వాళ్ళు వంట అవ్వలేదు అన్న. వంట అవ్వలేదంటే ఉండని 2 దూతలను పంపించాడు. జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అలా చాలా సార్లు జరిగింది. 2 దూతలను పంపించి వంట చేయించేశాడు. మేమిద్దరం కబుర్లు చెప్పుకున్నాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? దేవుడు నా భుజం మీద చేయి వేశాడు చెప్పాను. నిజమే, ఆయన నా దగ్గరికి వస్తారు. నువ్వు మనిషి పశువాలా? వీళ్ళు అన్యులంటే వీళ్ళకి తెలుసు. అమ్మా మీరు కూడా చెప్తున్నా, నేను ఆ సందర్భం దేవుణ్ణి నేను రుచి చూసి తెలుసుకున్నాను. ఎలా ఉంది? చేదుగా ఉందా? వికారంగా ఉందా? మత్తుగా ఉందా? 2010లో కరెక్ట్ గా ఊరు పొలిమేర దాటగానే ఓ తాగుబోతుడు బైక్ వేసుకొస్తున్నాడు. అవునా? అబ్బా. ఒక టర్నింగ్ అలా తిరిగామంతే భయంకరమైన యాక్సిడెంట్. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. నాకేమో యాక్సిడెంట్ అయిన వెంటనే 10 నిమిషాల్లో చనిపోయాను నేను. ఇలా మర్డర్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏమిటి గురువు గారు? ఏమిటి? భాష బతికే ఉన్నాడు రా. ఎక్కడ? లోపల. చనిపోయిన 1:20 నిమిషాలకు తిరిగి నేను బ్రతికొచ్చాను. నుంచోను ఎందుకన్నా? ఓ పద్ధతిగా ఉండదు నుంచోను అన్న. వర్షం పడలే, ఈసారి వేరుశనక్కాయలు రావు. పెద్ద సమస్య వచ్చి పడిందే. పొలం మధ్యలోనికి ఇద్దరం పోయాము, ఇద్దరం అక్కడ మోకరించాము, ఇద్దరం ప్రార్థన చేశాం. ఎందుకన్నా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ప్రభా నువ్వు వర్షం పంపించు, వర్షం పంపించకపోతే ఈ పొలం ఎండిపోతుంది, పంట రాదు చేతికి అని. ఇది అడిగే వాళ్ళని? అవునన్నా, ఇదే అడిగారు. మేము వచ్చేసాము. ఆ రాత్రి వర్షం పడింది. వావ్, వాట్ ఎ మెడికల్ మిరాకిల్. ఎక్కడ పడిందంటే కేవలం మా పొలంలో మాత్రమే పడింది. ఏంటి బాబన్నా ఇంకోసారి? ఇటు రోడ్డు ఉంటుంది, ఈ వైపు పొలం. రోడ్డుకి ఈ వైపు కూడా పడలే, మా పొలానికి పై వైపు పడలే, ఆ పొలంలో మాత్రమే పడతా వచ్చింది. మాట్లాడటం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే. నాకొచ్చే అమ్మాయి నాకెంతో ఇష్టమైన రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి నాకు పులివెందుల నుంచి కావాలి. రాత్రి తాగింది దిగలేదా? నాకు ఇంకోటి, ఆ అమ్మాయి నాకు వైఎస్ భారతి లాగా కట్టు బొట్టు అంతా అట్లా ఉండాలని. చేతులు మునక్కాడలా, కాళ్ళు పొట్లకాయల్లా ఉండక్కర్లా. ప్రార్థన ఉదయం చేశాను, రాత్రి 11 గంటలకు ఒక ఫోన్ వచ్చింది పులివెందుల నుంచి. ఆయన ఎవరో నాకు తెలియదు, కాసిరెడ్డి అంకుల్ అని ఆయన ఫోన్ చేశారు. ఆ సంబంధం చూడగానే నాకు ఎందుకో సమాధానంగా ఈ అమ్మాయి నీ కొరకే పుట్టింది అన్నట్టుగా నాకు దేవుడు నమ్మకాన్ని ఇచ్చినాడు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నెలలో పెళ్లి అయిపోయింది, అంతా అయిపోయింది. అందరి వివాహాలు రాక్షస వివాహాల గురించి ఇది వేదిక వివాహం. మేము అనుకున్నాం 1 సంవత్సరం పిల్లలు వద్దులే, కొన్ని రోజుల్లో ఎంజాయ్ చేద్దాము. ప్రెగ్నెన్సీ రాలేదు. ఇంకా ఆ 4 రోజుల ప్రయత్నానికే మేము అలసిపోయినాము. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఇంక ఇట్లా కాదని ఆ రోజు రాత్రి మేము ఇంట్లో పడుకొని ఉన్నప్పుడు రాత్రి నాతో దేవుడు ఇంకా తోస్తా ఉన్నాడు, లై లై లై. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఆ రోజు
మళ్ళీ టెస్ట్ చేస్తే పాజిటివ్. మిరాకిల్, అది అద్భుతం. అద్భుతం, ఫంటాస్టిక్. మొన్న రీసెంట్ గా ఒక డిజర్ట్ చేశాను. మన బయట ఫ్రూట్ మిక్స్ దొరుకుతుంది కదా, అది చేశాను. ఓహో, ఇదేదో మర్డర్ స్కెచ్ లా ఉంది. ఆడియన్స్ మీద రివెంజ్ అనమాట. కెమెరామ్యాన్ ఉన్నారు కదా, కెమెరామ్యాన్ అది తాగి చాలా బాగుంది, నాకు నేర్పించవా ఎలా చేసావో, జ్యూస్ షాప్ పెట్టుకుంటాను ఎంత చక్కగా చేసావు అని అన్నారు. అంత సీన్ ఉందండి. ఇవన్నీ ఎలాగంటే ఎస్యా స్తోత్రం కలపడం, ఎస్యాని కృతజ్ఞతలు, ఈ స్తుతించడం ద్వారానే. నేను ఒక వెర్రిపోకుని జీవితం అంతా వెర్రిపోకునే ఉంటాను. అంటావేంటి? ఏమైంది? ఇదే భాష. ఈ భాష అంటారే. ఏంట్రా అయ్యో, ఈ భాష అయ్యా, ఏంట్రా ఈ భాష ఏంట్రా? అయ్యో, ఎవరన్నా నాకు స్థలం అమ్మకపోతే 10 తరాల దాకా అది అమ్మబడకుండా ఉంటుంది. నీ చేతులు ఇరిగిపోను, నీకు మాయరోగం వచ్చే మధ్య నేను పుట్టెక్కను. ఎవరన్నా నాకు ఇల్లు ఇవ్వకపోతే ఇట్ విల్ రిమైన్ యాజ్ ఏ హాంటెడ్ హౌస్. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ఇది నేను సరదాగా మాట్లాడట్లేదు, నేను పిచ్చెక్కిపోయింది నాకు. సేవకునికి సంబంధించింది నీ దగ్గర ఉంది. గివ్ ఇట్ అండ్ వెన్ ద హోలీ స్పిరిట్ టెల్స్ యు టు డు దట్. చిచి, పశువులు కుడి తాగినట్టు తాగుతున్నారు కదరా, ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఒక మాట అండి, మీరు ఇస్తారా ఇవ్వరా? సూటిగా ఏంటండి ఇది? అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెక్కించేశారా? మనం ఎప్పుడైతే దశం భాగాలు ఇవ్వమో మనం శాపగ్రస్తులమే. ఇంపాసిబుల్ ఆశీర్వది. సున్న పొదలో ఉంటే అడుకోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. పోయిన ఆదివారం 300 మంది ఎంత ఇచ్చారో తెలుసా కానుక దేవునికి? 17,50,000 ఇచ్చారు. ఇంకో చిన్న సంఘం ఉంది రేపు ఆదివారం, అక్కడ కనీసం ఒక 18-20 లక్షలు గ్యారెంటీకి వచ్చేస్తుంది నాకు. నా దందా అంతా ఇది వ్యాపారం. ఒక ఆయన 6 లక్షలు ఇచ్చాడు, ఇంకొక ఆయన 3 లక్షలు ఇచ్చాడు, ఇంకొక ఆయన 2 లక్షలు ఇచ్చాడు. విశ్వాసంతో ఇద్దాం. గొర్రెలు అయితే గొర్రెలు నిజంగా 100% గొర్రెలు. అసలు ఎలాంటి కానుకలు ఇవ్వాలి దేవునికి? 4 రకాలుగా ఇవ్వాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. చెప్పు. ఆదివారము సంచిలో ఏ కానుక వేయాలి? మీరు నిశ్శబ్ద కానుక వేయాలి సార్. ఓకే. రెండవది, ఇంట్లో గొప్ప కార్యం జరిగి పెళ్ళయింది, కానుక దేవాలా. బర్త్డే అయింది, కానుక దేవాలా. కొత్త కారు కొన్నాం, కానుక దేవాలా. మూడవది, ప్రతి నెల మీ 10వ భాగము సంఘానికి ఇవ్వాలి. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? ముష్టి మీరు అడగరు, మేము వెయ్యాలి. ఈ రోజుల్లో పెద్ద దుమారం అయిపోతుంది. సేవకులు ఎప్పుడు 10వ భాగమే అడుగుతారు, 10వ భాగం అడుగుతారు. మేము తప్పకుండా అడుగుతాం. ఏదైనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా. అడ్డగాడిలో పెరిగాడు, మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. అమ్మా, నువ్వు పిల్లర్ నెంబర్ 960 దగ్గరకు వచ్చి నాకు కాల్ చేయమ్మా అన్నారు. ఎవడి టిఫ్టీ గాడు? ఎంత ఇచ్చావు? ఒక సిస్టర్ ఏమొచ్చి గవర్నమెంట్ జాబ్ గురించి ప్రార్థన చేశారు, ఒక బ్రదర్ కూడా చేసినప్పుడు నేను కూడా అట్లాగా చేశాను. సంథింగ్ రాంగ్ చేసినప్పుడు నాకు అరవింద ఫార్మాలో నాకు మెకానికల్ ఇంజనీర్ల దగ్గర వాళ్ళు పిలిచి నా దగ్గర ఏ ప్రూఫ్స్ లేకపోయినా నాకు జాబ్ ఇచ్చారన్నమాట. నువ్వు చెప్పేదల్లా నమ్మడానికి నేను ఎదవలాగా అనర్జుగాడు కాదురా. బుర్ర తొక్కువేదవా, సన్నాసేదవా. ఆశపడి వచ్చిన ప్రాణాన్ని తృప్తిపరిచిన దేవుడండి. మా మంచి నీళ్లు కూడా లేత కొబ్బరి బండ నీళ్ళ మారిపోయినాయండి. ఓహి అమ్మా, ఎట్టమ్మా ఏందమ్మా మీరు? మా మంచి నీళ్లు కూడా లేత కొబ్బరి బండ నీళ్ళ మారిపోయినాయండి. అంత గొప్ప దేవుడండి. ఇట్ట తయారయ్యేవే మీరంతా? ఏ ఊరు మీది? ఇంతమంది దగ్గర మీరు బ్యాచ్? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్,
సబ్స్క్రైబ్.